ఇదిగోండి ఇవన్నమాట. అసలు ఎప్పుడు అనుకుంటానండి, నిజంగా అనుకుంటాము, నేను మా వారైతే నిజంగానే అనుకుంటాము, ఏమి తేవద్దు, ఖాళీగా వద్దాం అనుకుంటాం, కానీ అసలు కుదిరే పని అయితే కాదండి. ఇప్పుడు ఇది తెచ్చామా, మళ్ళీ మా ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఏమీ తీసుకురాకు, అసలు బ్యాగ్లో పట్టుకోను, నేను ఒకే బ్యాగ్ పట్టుకుంటాను, అది కూడా చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ అంటున్నారు. చూద్దాం ఏంటి ఫ్యామిలీతో ఎంత అవుతా ఉంటాయి కదండి. చూడండి మిక్సీ తీసుకుని వచ్చినాను అక్కడ నుంచి. మిక్సీ కాదండి, ఇందులో అప్పడాలు అనమాట, అప్పడాలు ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇవన్నీ తీసుకొని మళ్ళీ నీట్గా పెట్టుకోవాలండి. మేము జాగ్రత్తగా ప్యాక్ చేసుకుంటాం ఎప్పుడైనా, అప్పడాలు మెయిన్ కదా. కొన్ని ఈసారి తీసుకుని వచ్చామండి, చూసారు కదా. మేము 1 kg అప్పడాలు చేస్తే కనుక కొన్ని తీసుకుని వచ్చాను. ఇంట్లో అయితే ఇంకా తను కూడా తింటది కదా అనేసి ఇవైతే ఇదిగోండి, వీళ్ళ నాన్నమ్మ పిల్లల కోసం పెట్టింది అనమాట. ఇవి కూడా పాపడాలే. ఇది డబ్బా అంతా అప్పడాల డబ్బా. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు అనమాట. ఎంత పడ్డాయి ఇవి, 40 రూపాయలు అనుకుంటానండి. ఇవి కూడా తర్వాత చెప్తానులేండి అది ఏంటనేది, ఓకేనా. చూసారా, జంతికలు కొట్టాము. నేను జంతికలు చేస్తే వాళ్ళకి ఇష్టం అనేసి తిన్నారనేసి మా ఊరు నుంచి తీసుకొని రమ్మన్నారు. ఇందులో జంతికలు కొట్టాం. తర్వాత ఇది ఏమంటారు, మిక్చర్ చేయడానికి జిప్రేక్ పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి పసుపు అండి, ఇదిగోండి ఇంట్లో ఆడిచ్చిన పసుపు అనమాట. ఆడిచ్చింది, అన్నీ కట్టేసిందండి మా కోసము. ఇది పసుపు. మసాలా సామాన్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోమన్నది. నాకు యూజ్ అవ్వదు, మీరే తీసుకుని తీసుకోండి అంటే కనుక నేను అన్నీ తీసుకొని వచ్చాను. తనకి ఎలాగో ఒక్కదే ఉంటుంది కదా, చేసుకోరండి. ఏంటో తెలుసా, ఇది అంబలి. నేను తినకూడదండి, థైరాయిడ్ పేషెంట్, నేను తినకూడదు. రాగి అంబలి చేసుకుంటారు కదా, అదనమాట. ఇది ఆడిచ్చిన అంబలండి, పౌడర్, డైరెక్ట్ పౌడర్ కాదు. ఇవి తీసుకొని, రాగులు తీసుకొని కడిగేసి దంచేసి ఆడిచ్చిందండి. సో నేనైతే తినను, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి డాక్టర్ అవాయిడ్ చేస్తారు. ఇది ఇప్పుడు ఏంటంటే అక్కడ దొరకదు అనమాట, ఇక్కడ దొరకదు. ఇలాంటి దొరికితే చాలా కాస్ట్ అండి. ఇది 55 రూపాయలు అనుకుంటా. 2 kg బెల్లం అనమాట. ఇది 2 kg బెల్లము తీసుకున్నాను నేను, ఓకేనా. వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా, ఇది దేవుడు ఒత్తులు 15 రూపాయలు అండి. కాదు సారీ, 5 రూపాయలు ఒత్తులండి. ఇక్కడ అసలు 10 రూపాయలు కూడా ఇన్ని రావండి. ఇది చక్కగా నాకు 15 రోజులు పట్టేస్తుంది. ఇక్కడ చూడండి 365 ఒత్తులు అయితే ఉంటాయంట. ఎందుకంటే ఎక్కువ మేము అయితే యూజ్ చేస్తుంటాము. కార్తీక ఒక 100 రూపాయలు పెట్టుకొని వచ్చేసాను నేను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటారు కదా చిన్నోడాలు, మినపప్పుతో చేస్తామండి. మినపప్పు నానబెట్టేసి అది మిక్సీ పట్టేసి, లేదా మిక్సీ కాదు గ్రైండర్కి వేసిన తర్వాత రుబ్బు ఉంటుంది కదా, దాన్ని చక్కగా ఇలా వేయడం అంతేని. ఇవంతా కూడా చిన్నోడాలండి. సో ఇవి చిన్నోడాలు చూసారా. కొంతమందికి వేరే వేరే ఉంటాయండి, చూసారా. ఇవే చిన్న ఒడియాలు, ఓకేనా. మంచి పెట్టింది, చూపించాల్సింది ఉంది కదా. ఇది నేను అండమాన్ నుంచి తెచ్చాను, ఇది నేను ఎగిలేదండి, వీళ్ళే నా ప్యాకింగ్లో వేసేసారు. జాగ్రత్తగా ఉంచుకోవాలి. అటు ఇటు తిప్పామంటే పోతుంది అనేసి నేను వేయలేదు. ఎన్ని తెచ్చుకున్నానో చూడండి. ఇది ఇట్లా ఉంటుంది ఆడవాళ్ళతో. నేను ఒక 150 రూపాయలు కొనేసానండి మొత్తం ప్యాకెట్ల టిక్లీలే, చిన్న అనమాట టిక్లీస్ అనమాట. 100 రూపాయలు అండి 4. ఇవి గ్లాస్ మనం ఏంటంటే మట్టి గాజులు వేసుకుంటాం కదా, అందుకోసమేనండి. ఇడ్లీ నూకండి తెచ్చాను. వేసింది, ఓ మై గాడ్, కొబ్బరి నూనె అండి. మీకు చూపిద్దాం అనుకున్నాను మొత్తం, అంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చాను. అక్కడ నుంచి బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి గడకట్టేసింది. ఇక్కడ రండి ఒకసారి. న్యాచురల్గా ఆడిచ్చేసి, కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి ఆడిచ్చేసి రాసుకుందాం అనేసి తీసుకుని వచ్చి, తర్వాత దేవుడు కూడా యూజ్ అవుతుంది కదండి. ఇక్కడ స్కిన్కి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓహో, ఇవి ఎవరు పిన్ని ఇచ్చింది కదా, అలా చూడడానికి వచ్చింది, అది ఇచ్చిందండి సతీష్ వాళ్ళ ధనంజయ్ వాళ్ళమ్మ. సో పిన్ని ఇచ్చింది ఇవి అనమాట. ఇవి కూడా ఉంచుకున్నా కూడా ఏమో ఉంచలే. పండక్కి మా అత్తయ్యకి వాళ్ళ అంటే ఇంటి ఆడపిల్ల అనేసి ఆమెకి కనుము పిలుపు చేశారు మా అత్తయ్యకి. అయితే తనకిస్తే మాకు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేసింది. వద్దు ఉంచంటే కొన్ని ఉంచిందండి. వాళ్ళు కన్నోరులు ఇచ్చింది మాకైతే పంపించేసిందండి. నాకు వచ్చి కదా నేను చేసుకుంటానంటే వినలేదు, పెట్టేసి. ఇది వచ్చేసి నూక, మీరు షార్ట్లో లాంగ్ వీడియోలో చూసారు కదా, అదే నూకనండి. ఇదే మీరు లాస్ట్ అండ్ ఫైనల్. చింతపండు కొంచెమే తీసుకొని వచ్చాను, నేను ఎక్కువగా యూజ్ చేయనండి. రండి, ఇక్కడ చింతపండు కొంచెం కాస్టేనండి, అందుకోసమే చింతపండు తెచ్చుకున్నాను, ఓకేనా. మీకు ఇప్పుడు నాన్ వెజ్ చూపిస్తాను. ఎండి చేపలు అనమాట.
ఈ బ్యాగ్ వద్దులే, బ్యాగ్ తీసిద్దామా. సో ఇదిగోండి, ఇవి వచ్చేసి స్మెల్ మాత్రం అసలు బాగోదు, కానీ తింటే మాత్రం అబ్బబ్బా ఎంత బాగుంటాయో. ఎండు అబ్బా ఏమక్క ఇవి కూడా చూపించాలా అనేసి అనుకోకండి, మరి మేము ఏమేమి తెచ్చామో చూపించాలి కదా. సో ఇదన్నమాట. ఇదిగోండి కవర్ కట్టేసి రెండు కవర్లు కట్టాను, సపరేట్ పెట్టానండి. చూసారా 2Xలో పెట్టు కనిపిస్తే మంచిగా. ఎండలో వెయ్యాలి, మా కింద ఆమె కూడా తెమ్మన్నదండి. ఓకేనా, ఇవి చేపలు అన్నమాట. కానీ మనమైతే తింటాం కదా, ఇవి ఎండు చేపలు 200 అనుకుంటా, 1/2 kg. మేమే కొనుక్కున్నామండి ఇవన్నీ కూడా. మాకు పండినవి ఏమీ కాదండి, ప్రతి ఒక్క వస్తువు నేనైతే ఇంటి నుంచి తెచ్చినవి కాదు, అన్నీ కొనుక్కున్నవేనండి. ఇవి వచ్చేసి ఎండు చేపలు, అంటే పెద్దవి. ఇప్పుడు చూపించినవి నెత్తల్లో, ఇవి చూసారా అయిపోతాయి కదా, మళ్ళీ ఎండ 400 వరకు. ఇవి కూడా పెట్టండి. సో ఇవ్వండి, నాకైతే ఇక్కడ చేపలు అంతగా ఎప్పుడో దొరుకుతూ ఉంటాయి, ఆ టైంలో తినొచ్చు మంచిగా. రూపాయలకి ఎన్ని రొయ్యలు వచ్చినాయి, 4-5 సార్లు వండుకోవచ్చు కదా. చూడండి ఎండు రొయ్యలు అంటారు కదా, ప్రాన్స్, అవి ఎండేసినవి చిన్న రొయ్యలు అండి ఇవి. ఇదన్నమాట, అంటే మాకు అక్కడ నుంచి ఏం కట్టింది ఏంటనేది. ఇవి ఎండు చేపలు. లాస్ట్కి నాన్ వెజిటేరియన్ అంతా పెట్టేస్తాను, సరేనా. వంట సామాన్లు, కిచెన్ ఐటమ్స్, మేము ఇక్కడ ఉన్న రోజులు వాడుకోవడానికి అన్నిటికీ తెచ్చుకున్న ఐటమ్లు అండి ఇవి. ఓకేనా, కనబడుతున్నాయి కదా ఇలా అనుకోండి అండి ఇవి. సో ఇదనమాట మన వీడియో నేస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలానే వీడియో చూసి అసలు నవ్వుకోకండి, ఓకేనా. ఇవన్నీ ఏంటి తీసుకుని వచ్చారేంటని తినడానికే కదా. మా శ్రీకాకుళం వాళ్ళందరం కూడా ఇలానే తీసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. మా మేమే కాదు, అందరూ కూడా అంతేని. ఇదనమాట వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మా హస్బెండ్ ఫస్ట్ టైం డ్రెస్ బాగుంది అన్నారండి, అంటే ఇది మంచి రివ్యూ ఉన్న డ్రెస్ చూపిస్తున్నాను, ఓకేనా. ఇది వచ్చేసి 450 అలా ఆ రేంజ్లోనే. దుప్పట వచ్చేసి చూసారా మల్టీ కలర్ షేడ్ వచ్చింది, ఓకేనా. ఇది మల్టీ కలర్ షేడ్ దుప్పట వచ్చి, నాకు ఇలాంటి దుప్పట షిఫాన్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఇది టాప్ వచ్చేసి మొత్తం ఏంటంటే బాందిని ప్రింట్ వస్తుంది కదా, అది వచ్చింది. ప్యాంట్ అనమాట, 3 పీస్ సెట్ బాగుంటుందా బయటకు వెళ్ళేటప్పటికి. ఈ రోజుల్లో మెటీరియల్స్ ఎవరు తీసుకోవట్లేదు కదండి, మెటీరియల్స్ తీసుకున్నాను దానికి స్టిచ్చింగ్ ఒక 300 అలా అయిపోతుంది. ఇలా 3 పీస్ సెట్ తీసుకుంటే చాలా బాగుంది, అంటే కాలేజ్ అమ్మాయిలకి అందరికి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అవుట్ఫిట్ డీటెయిల్స్. ఇదన్నమాట, చూసారా ఒకసారి చూసేసేయండి. అన్నీ మళ్ళీ దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా చింతపండు, జంతికలు, అప్పడాలు, పసుపు, నూక, బొట్లు, షాంపులు. ఓహో ఒకటి కాదండి, అస్సలు ఊహించలేదు ఈసారి ఇన్ని తెస్తాననేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.